హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముకుంద మీద అనుమానంతో నిలదీసిన ఆదర్శ్. అసలు ఆదర్శ్ కి ముకుంద మీద అనుమానం ఎందుకు వచ్చింది అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఒకరి మీద ఇష్టం, ప్రేమ ఉన్నాయని ప్రత్యేకించి చెప్పాలా, వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి ఇచ్చే విలువ బట్టి తెలిసిపోతుంది కదా అని ముకుంద మురారిని అడుగుతుంది. తర్వాత తిని ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. మురారి చాప కింద వేసుకుని పడుకోవడం చూసి కృష్ణ ఎందుకు అలా చేస్తున్నారు, బెడ్ పైన పడుకోండి అని చెప్తుంది. శోభనం అయ్యే వరకు బెడ్ మీద పడుకోను అని చెప్తాడు. కానీ కృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోదు. బెడ్ మీద పడుకోమని చెప్తుంది. ఇంట్లో అందరూ ఎన్ని మాటలు అన్నా కానీ అవేమీ పట్టించుకోకుండా నన్ను కాపాడుతూ నువ్వు కాపాడుకుంటూ ఇంటిని చక్కదిద్దావు. అందరూ వద్దని చెప్పినా కూడా ఆలోచన తీసుకొచ్చావు. హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ అని కృష్ణని పొగడతలతో ముంచేస్తాడు మురారి. ఇంకా నెక్స్ట్ డే ఆదర్శ్ లేస్తాడు. అప్పుడు ముకుంద స్నానం చేసి వస్తుంది. ఇంకా ముకుందని చూసిన ఆదర్శ్, నిజంగానే నా మీద నీకు ఇష్టం ఉందా, మనస్ఫూర్తిగా నన్ను ఇక్కడికి రప్పించావా, లేదంటే నన్ను ఇక్కడికి రప్పించడం కోసం ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నావా అని అడుగుతాడు. ఎందుకు ఇప్పుడు ఏమైందండి అని అడుగుతుంది. నేల మీద చాపా దిండు ఏంటి, నువ్వు నేల మీద పడుకున్నావా అని ఆదర్శ్ అడుగుతాడు. మంచం ఉండగా నేల మీద ఎందుకు పడుకున్నావు అని అడుగుతాడు. ఇంకా శోభనం జరగలేదు కదా, అప్పటి వరకు ఒకే మంచం మీద పడుకుంటే అరిష్టమని కింద పడుకుంటున్నాను అని ముకుంద చెప్తుంది. నిన్న మొన్న లేని అరిష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఆదర్శ్ అడుగుతాడు. నిన్న మొన్న కూడా నేను కిందనే పడుకున్నాను, మీకంటే ముందుగా లేవడంతో మీకు తెలియలేదు. అనవసరంగా ఏదేదో ఊహించుకొని మనసు పాడు చేసుకోకండి అని ముకుంద చెప్తుంది. నేను ఎంత ప్రయత్నించినా కానీ నా మనసులో నుంచి మురారి అసలు వెళ్ళట్లేదు. అలా అని కృష్ణ జీవితం నాశనం చేయలేను, ఎలా అని ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణని మురారి వెనక నుంచి పట్టుకోవాలి అనుకుంటాడు. కానీ కృష్ణ చేతిలో కాఫీ కప్ పెట్టడం వల్ల అలా జరగదు. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని కృష్ణ చెప్తుంది. ఏంటి అంటే కింద చెప్తాను రండి అని చెప్తుంది. అందరూ నేను ఒకటేనా అని మురారి అంటే, సరే చెవిలో చెప్తాను రమ్మని చెప్పి చెవి మీద కొట్టి థ్రిల్ గా ఉంది కదా అని నవ్వి వెళ్ళిపోతుంది. ఆదర్శ్ ముకుందకి రింగ్స్ తెచ్చి ఒకరినొకరు మార్చుకోమని చెప్తుంది కృష్ణ. ఆదర్శ్ ఆ రింగ్ తీసుకుని ముకుందకు పెట్టబోతుంటే ముకుంద మాత్రం చేయి తీసేస్తుంది. మరి ముకుంద రింగ్ పెట్టించుకుంటుందా లేదా తప్పించుకుంటుందా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.